హైలా అంత మంచిగా మనిషికి స్ట్రెస్ బస్టర్ కింద ఏదో ఒకటి ఉండాలి. టెన్షన్స్ అనేటివి ఎప్పటికి ఉంటాయి. ఇవాళ నేనేం చెప్తానో చూడుర్రి. మా గార్డెన్లో మక్క పొత్తులు వచ్చినాయి. దీనికి జడలు ఎత్తాను చూడుర్రి. ఇక్కడ ఆల్రెడీ ఒక జడ వేసిన నేను. ఇక్కడ కూడా ఒక జడ ఎత్తాను. ఇప్పుడు దీనికి తగ్గ ఒక పువ్వు పెడదాం మనం. దీనికి తగ్గ పూలు ఏడున్నాయో చూపిస్తారా? ఈ చెట్టుని ఏమంటారు సార్? స్పైడర్. ఇది ఇట్లా కిందికి ఇట్లా వస్తుంది అన్నమాట. దీనికి పూలు కూడా అవుతాయి. ఇప్పుడు ఆ జుట్టుకు తగ్గ పువ్వు వేయాలి కదా, అందుకని చెప్పి నేను ఈ పువ్వు తెంపుతాను. ఇప్పుడు ఈ పువ్వుని ఆ హెయిర్ స్టైల్కి పెడదాం. రారి హెయిర్ స్టైల్కి పెడదాం. ఇగోర్రి చూసిరా ఎంత అందంగా ఉన్నదో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇగో జీవితంలో అన్నీ కరెక్ట్ కాదు, కానీ మన మనసుకి నచ్చింది. ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఎట్లా తయారైనరంటే ఫన్నీగా ఉండద్దు, బాగా సీరియస్గా ఉండాలి, అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని అనుకుంటారు. కానీ నిజం ఏంటిది అంటే ఇట్లాంటి మన లోపల ఒక చైల్డ్ ఉంటుంది. ఇట్లాంటి తింగర్ పనులు అప్పుడప్పుడు చేయాలన్నమాట. అట్లా చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో మనం హ్యాపీగా ఉంటాం. అయ్యో పువ్వు అవుతుంది. ఈ ఆలోచన ఏడు నుంచి వచ్చిందో తెలుసా? చిన్నప్పుడు నాకు ఫుల్ సిల్కీ హెయిర్, పొడవు హెయిర్ ఉండే, సిల్కీ హెయిర్ ఉండే. నాకు డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసుకున్నాడు అంటే బాగా ఇష్టం ఉండే. పక్కింటోళ్ళ ఇంటికి ఎదురింటోళ్ళ ఇంటికి పోయేదాన్ని జడలు వేయించుకునేందుకు. సో ఆ ఒక ఐడియా అన్నమాట. ఇది ఎంత అందంగా ఉందో చూసిండ్రా? దీన్ని చూసినప్పుడల్లా మన లోపల ఇన్నర్ చైల్డ్ మనకి గుర్తుకొస్తుంది అన్నమాట. సో ఇట్లాంటి తింగర్ పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. ఉచిత సలహా తీసుకోర్రి, పని కథ వాడేసుకోర్రి. నేనేమనుకోను.